10 గంటల 40 నిమిషాలకు మాస్కులు ధరించిన 6 దుండగులు చొరబడ్డారు. గండ్లతో సిబ్బందిని బెదిరించి లాకర్ కీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది ప్రతిఘటించడంతో 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో షాప్ డిప్యూటీ మేనేజర్ కు గాయాలయ్యాయి. దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కిలోకి పైగా గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఆభరణాలను దోచుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోపిడీ దొంగలను పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ దోపిడీ జరిగింది. ఖజానా జ్యువెలరీ షాప్ లోకి ఉదయం 10 గంటల 40 నిమిషాలకు మాస్కులు ధరించిన 6 దుండగులు చొరబడ్డారు. గండ్లతో సిబ్బందిని బెదిరించి లాకర్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బంది ప్రతిఘటించడంతో 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో షాప్ డిప్యూటీ మేనేజర్ కు గాయాలయ్యాయి. దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కిలోకి పైగా గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఆభరణాలను దోచుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోపిడీ దొంగలను పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఎస్ మోనికా, అదే పొద్దు నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా అయితే దీని గురించి న్యూస్ కూడా చూస్తూనే ఉన్నాం. అయితే సినిమా రేంజ్ లో అయితే దోపిడీ చేశారని చెప్పుకోవాలి. సినిమాల్లో ఎలాగైతే వచ్చి గన్ను చూపించి బెదిరించి బ్యాంకుల్లో కానీ లేకపోతే జ్యువెలరీ షాప్స్ ఏ రకంగా అయితే దోపిడీలు చేస్తారో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే సేమ్ ఇక్కడ దోపిడీ చేశారు. అయితే వీళ్ళు దోచుకుంది కూడా ఎన్ని కిలోల బంగారమో కూడా కాదు, జస్ట్ కిలో కన్నా కొంచెం ఎక్కువ వెండి, అది కూడా గోల్డ్ కోటెడ్ వెండి. అది చూసే వాళ్ళు బంగారం అనుకుని అవి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే అసలు మొత్తం ఏం జరిగిందంటే పొద్దున్న దాదాపుగా 10:15 ఆ టైంలో అయితే రోజులాగే షాప్ ఓపెన్ చేశారు ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది. అయితే జస్ట్ ఓపెన్ చేసి అప్పటికి ఇంకా జస్ట్ ఓన్లీ సిల్వర్ కి సంబంధించిన లాకర్స్ మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. అయితే 10:30కి 10:32 10:33 ఆ సమయంలో అయితే కస్టమర్స్ లాగానే వచ్చారు. వాళ్ళు మాస్క్ పెట్టుకొని తలగా హెడ్ కవర్ చేసుకొని వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా క్యాజువల్ గా కస్టమర్స్ లాగా వస్తే వీళ్ళు జస్ట్ సిబ్బంది డోర్ ఓపెన్ చేసి వాళ్ళు లోపల రాగానే ఇంకా మేము షాప్ ఓపెన్ చేయలేదు, మాకు ఇంకా కొంచెం టైం పడుతుంది, 11 o'clock కి షాప్ ఓపెన్ అవ్వబడుతుంది, మీరు 11 o'clock కి రండి, 10:30 అయింది టైము అని అయితే చెప్పారు. అయితే ఆ చెప్పగానే వీళ్ళు జేబుల నుంచి గన్ను తీసి వీళ్ళకి స్ట్రైట్ పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి అయితే తీయండి బంగారం తీయండి అంటూ బెదిరించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ అంటే వాళ్ళు ఫస్ట్ గోల్డ్ కి సంబంధించిన లాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. అవి ఓపెన్ అవ్వకపోవడంతో అంటే రాగానే కూడా ఫస్ట్ రౌండ్ ఫైరింగ్ అనేది సీసీటీవీ కెమెరాస్ మీద చేయడం జరిగింది. తర్వాత అయితే కీస్ అడగడం జరిగింది. అంటే గోల్డ్ కి సంబంధించిన లాకర్ కీస్ అడిగారు. కీస్ ఇవ్వనంటూ అసిస్టెంట్ మేనేజర్ సతీష్ రిటర్న్ అంటే ఎదురు మాట్లాడడంతో అయితే ఆయన మీద 2వ రౌండ్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. ఆ ఫైరింగ్ లో భాగంగా అయితే ఆయన లెఫ్ట్ మోకాలు ఎడమ మోకాలు పక్కన అయితే బుల్లెట్ కూడా దిగడం జరిగింది మోనిక. అయితే
ఈ మధ్యలో అయితే 100కి కాల్ చేశారు సిబ్బంది. అయితే 100కి కాల్ చేశారని కూడా అర్థమైన దొంగలు ఆ వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దొరికినట్టుగా తీసుకొని అవి కూడా గోల్డ్ కోటెడ్, అంతే గోల్డ్ కూడా కాదు, గోల్డ్ కోటెడ్ సిల్వర్ అది, అవి అయితే తీసుకొని దాదాపు కిలో పైన అయితే ఉంటుంది. అదైతే తీసుకొని అక్కడి నుంచి అయితే పరారవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి అయితే సంగారెడ్డి వైపుగా వెళ్ళినట్టుగా అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే చెప్పడం జరిగింది మోనిక. ఇంకోటి అయితే ఇట్లాంటిదే ఇంకోటి మార్నింగ్ ఇంకోటి జరిగింది. అంటే కుక్కట్పల్లి ఏరియాలో ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇలాగే దొంగలు ఇలా మాస్క్ క్యాప్ పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఇంట్లో 2 లక్షల నగదు అలాగే బంగారం కూడా తీసుకొని వెళ్లారు. అయితే అక్కడి నుంచి దాదాపు తెల్లవారుజామున జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా వీళ్ళు, అంటే వీళ్ళు ఒక్కటేనా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఖజానా జ్యువెలర్స్ ఓనర్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది సైబరాబాద్ పోలీస్ బృందం. అయితే దీనికి సంబంధించి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా మాట్లాడుతూ క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. అలాగే 10 బృందాలుగా అయితే ఏర్పాటయ్యి 6 ఎవరైతే దుండగులు వచ్చారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. అయితే ఇంకొకటి వాళ్ళు వచ్చాక వాళ్ళు మాట్లాడిన భాష కానీ వాళ్ళ తీరు కానీ చూస్తే అంటే ఇంతకు ముందు ఉన్న దొంగల్లా అనిపించట్లేదు. వాళ్ళు ఏదో కొత్తగా ఏదో చేద్దామని వచ్చారు, కాకపోతే వెండి మాత్రమే తీసుకెళ్లగలిగారు అన్న కోణంలో కూడా మాట్లాడారు. అలాగే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఇంకొకటి కూడా అనడం జరిగింది. అంటే ఏదైతే దొంగతనం జరిగిందో మార్నింగ్ అక్కడ కుకట్పల్లిలో కానీ ఇప్పుడు ఇక్కడ చందానగర్లో కానీ రెండింటికి సంబంధించి ఒకటే దొంగలుగా కూడా అనుమానిస్తున్నాము, కాకపోతే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు అని కూడా చెప్పడం జరిగింది మోనిక. అయితే వీళ్ళు సంగారెడ్డి వైపు హైదరాబాద్ వైపు వెళ్ళినట్టుగా కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే తెలిసింది. అయితే అక్కడి నుంచి దాదాపు పటాన్చెరు ఆ తర్వాత సిటీ సైబరాబాద్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అయితే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ కూడా వెతుకుతున్నారు. దానిలో భాగంగా 10 బృందాలుగా పోలీసులు ఏర్పడి 6 దుండగులను కూడా వెతికే ప్రయత్నంలో అయితే ఉన్నారు. యా సుచిత, ఈ దొంగలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళై ఉంటుంది, ఏమైనా సమాచారం ఏమన్నా ఉందా? ఎస్, వీళ్ళు తప్పకుండా వేరే రాష్ట్రాలకి చెందిన వాళ్ళుగానే అయితే సమాచారం వచ్చింది మోనిక. ఎందుకంటే ఎక్కువగా ఇట్లాంటి దొంగతనాలు కానీ ఇట్లాంటి గన్స్ చూపించి బెదిరించి దొంగతనాలు చేయడం కానీ లేకపోతే ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేయడం అంటే ఇప్పుడు మామూలుగా ఇల్లు తాళం వేసిన పగలగొట్టి దొంగతనం చేసే ఒక రకం అయితే, ఇంకొకటి ఇంట్లో మనుషులు ఉండగానే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి దొంగతనం చేయడం ఇంకొక రకం. ఇట్లాంటి రెండో రకం అన్ని కూడా వేరే రాష్ట్రాలకు చెందిన దొంగలు ఎక్కువగా చేస్తూ ఉంటారంటూ కూడా ముందు నుంచే ఉంది. అయితే మేబీ వీళ్ళు వేరే రాష్ట్రాలకి సంబంధించిన దొంగలుగానే అయితే గుర్తిస్తున్నారు. అయితే 6 ఎవరైతే వచ్చారో వాళ్ళు చాలా క్యాజువల్ గా అసలు కస్టమర్స్ లాగానే డోర్ తీసుకొని వెరీ క్యాజువల్ గా లోపలికైతే వచ్చారు. కాకపోతే అక్కడైతే ఫైరింగ్ జరిగింది, అదే 2 రౌండ్ల ఫైరింగ్ అయితే జరిగింది. ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పరిస్థితి అయితే బాగానే ఉంది, ఆయన కోలుకునే పరిస్థితిలో ఉన్నారు, విషమంగా అయితే ఏం లేదు అని అయితే పోలీస్ సిపి అవినాష్ మహంతి కూడా చెప్పడం జరిగింది. యా సుచిత, పట్టపగలు దొంగతనం, అది కూడా ఒక పేరుగాంచిన జ్యువెలరీ షాప్ లో, అందులో వాళ్ళ దగ్గర గన్స్ ఉండడం, దీన్ని ఎవరు నిర్లక్ష్యం అనుకోవచ్చు? అంటే సెక్యూరిటీ అలర్ట్స్ అవి ఇవి ఉంటాయి కదా, నిర్లక్ష్యం కారణంగానే జరిగింది అనుకోవచ్చా? యాక్చువల్లీ వాళ్ళు అంటే అదొక మెయిన్ రోడ్, ఒక హైదరాబాద్ లో ఒక హైవే, అదొక నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే మీద ఎదురుగా మెయిన్ రోడ్ మీద ఏదో లోపల గల్లీలోనో ఉన్నది కూడా కాదు, స్ట్రైట్ మెయిన్ రోడ్ మీద ఉన్న ఒక రెప్యూటెడ్ జ్యువెలరీ షాప్ అది. అట్లాంటి జ్యువెలరీ షాప్ లోనే చొరబడి దొంగతనం చేశారు. అంటే తప్పకుండా వాళ్ళు ఏదో ఖచ్చితంగా ఒక ప్లాన్ తోనే వచ్చారు, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే ఆ గోల్డ్ కి సంబంధించిన లాకర్స్ లాక్ చేసి ఉండడంతో అయితే వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే తప్పకుండా ఇది ఒక రకంగా ఖజానా జ్యువెలర్స్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది యొక్క విఫలం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే కనుక కొంచెం బయట కొంచెం గట్టిగా నిలబడి ఉంటే వాళ్ళు అసలు లోపలికి వచ్చే వాళ్ళు కూడా కాదు, లోపల ఫైరింగ్ అంతగా జరిగేది కూడా కాదు, బయటనే ఏదైనా వాగ్వాదం జరిగి బయటనే ఫైరింగ్ జరిగి ఉండేదేమో. తప్పకుండా దీంట్లో సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుచిత. साढ़े 10 के आसपास में 6 लोग विद वेपन्स आके इधर रॉबरी करने के लिए कोशिश किए हैं। खजाना ज्वेलर्स के अंदर आके 1-2 फायरिंग करके उसके बाद किसी को इंजर हुआ है, इज नाउ आउट ऑफ डेंजर। और उसके बाद वो सेफ के पास जाके वो सब चेकिंग किए, उधर उसको कुछ नहीं मिला। तो सिल्वर आइटम्स और थोड़ा बहुत लेके गए हैं, उसका कितना वैल्यू कितना है वो सब देख रहे हैं। और थोड़ा बहुत क्लूज मिले हैं हमको, क्लूज के ऊपर हम टीम्स जो भी है टीम्स सीपी सर के आदेश में डिप्लॉय करके हम सब वर्क में हैं, उसके ऊपर कार्रवाई करके उसको जल्दी में जल्दी पकड़ेंगे।
సృష్టి